ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ప్రమాదం తప్పింది. కౌటాల మండలం ముత్యంపేటలో వరి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం పరిశీలనకు వెళ్లారు కోనేరు కోనప్ప. ధాన్యం పరిశీలిస్తుండగా కోనేరుకు కరెంటు షాక్ తగిలింది. చీకట్లో విద్యుత్ వైర్ తగిలి కోనప్పకు విద్యుత్ షాక్ తగిలింది. ఇక ఊహించని పరిణామంతో బిగ్గరగా కేకలు వేశారు మాజీ ఎమ్మెల్యే. ప్రమాదం నుంచి తప్పించుకున్న కోనేరు కోనప్ప దీంతో అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. తడిసిన ధాన్యాన్ని కంటాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది. ఆ షాక్ విద్యుత్ వైరు చూసుకోకుండా చీకట్లో వెళ్లడంతో విద్యుత్ వైరు తనకి తాకి కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ ప్రమాదం నుంచి కోనేరు కోనప్ప తప్పించుకున్నారు. ధాన్యం పరిశీలిస్తుండగా కరెంటు షాక్కు గురయ్యారు కోనేరు కోనప్ప. చీకట్లో విద్యుత్ వైరు తగిలి ఈ షాక్కి గురయ్యారు. దీంతో స్థానికులందరూ కూడా అక్కడ భయభ్రాంతులకు గురయ్యారు కాసేపు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండానే కాసేపటికే కోనేరు కోనప్ప యాక్టివ్ అయ్యారు. కోనేరు కోనప్పకు పెను ప్రమాదం తప్పింది. ధాన్యం పరిశీలిస్తానికి వెళ్ళినటువంటి కౌటాల మండలంలో ఉన్నటువంటి ధాన్యం పరిశీలిస్తానికి వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యేకు కరెంటు షాక్ తగిలింది. చీకట్లో విద్యుత్ వైరు కాలికి తాకడంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కాసేపు అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేశారు. కాకపోతే కాసేపటికే మాజీ ఎమ్మెల్యే యాక్టివ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఈ ప్రమాదం తప్పడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.